పేర్ని నాని, గుడివాడ అమర్నాథు, లేకపోతే బొత్స సత్యనారాయణ, ధర్మ ఇప్పుడు ధర్మశ్రీ, లేకపోతే అంబటి రాంబాబు ఇట్లాంటి కాపు నాయకులు చాలా స్ట్రాంగ్‌గానే వైసీపీలో ఉండేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు కాపుల్ని టార్గెట్ చేస్తున్నారన్న మాటని జనం పట్టించుకోవట్లేదు అన్నది తెలుగుదేశం అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో కాపులకి పవన్ కళ్యాణ్ ఒక్కడినే నాయకుడిగా చూస్తున్నారంట. వాళ్ళు 80% మంది పవన్ వెనకే ఉన్నారు కాపుల్లో అన్నటువంటిది. డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని కాపేతరులు గాని, కాపులు అయినా గూడా పవన్ మీద విమర్శలు చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితిలో లేరు కాపులు. అది మొత్తం కాపు సామాజిక వర్గం మీద దాడిగానే భావిస్తున్నారు. అందుకనే అంబటి రాంబాబు మాట్లాడినా, ఎవరు మాలినా గూడా అంబటి రాంబాబు విమర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఇయన్నీ విమర్శిస్తున్నటువంటి వేళ మొన్న దాదాపుగా 100 మంది 600 మంది కాపులకి ఫోను చేశారట ఆళ్ళ అనుచరులు. అయితే 15 మంది కాపులు గూడా రాలేదు. వచ్చి ఓ 15 మంది మాత్రం వచ్చి వాళ్ళు గూడా అరగంట ఉండి ఎళ్ళిపోయారట. కాబట్టి ఇక్కడ పవన్‌కి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండటమే బెటర్ అన్నటువంటిది వైసీపీ వాళ్ళు గూడా డిసైడ్ అయ్యారు అన్నది తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి.